ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలోనే అభివృద్ధి సంక్షేమం సూపర్ 6 పథకాలను అమలు చేశామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఈ క్రమంలోనే సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. విజయనగరం జిల్లా మంగళంపాలెం గ్రామంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి మండల తెలుగు యువత ఘన స్వాగతం పలికారు. వర్షంలోనూ గ్రామంలో మంత్రి విస్తృతంగా పర్యటించి ప్రజలకు అందుతున్న పథకాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంగళంపాలెం గ్రామ ప్రజల ఇబ్బందుల దృష్ట్యా త్వరలోనే రైల్వే ఫుట్వేర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కానీ చేతుల్లో డబ్బులు లేవు. మన రాష్ట్రానికి వచ్చిన ఆదాయం కూడా తెలియాలి ప్రజలకి. మన రాష్ట్రానికి వచ్చిన ఆదాయం కేవలం ఉద్యోగస్తులకి జీతాలు పింఛన్లు ఇవ్వడానికే చాలడం లేదనే విషయం మీరు అందరూ గమనంలోకి తీసుకోవాలి. ఇన్ని బాధలున్నా అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. రేపు ఆగస్టు 15న మా ఆర్టీఆర్ ఆఫీసర్లు అందరూ వచ్చారు. ఉచిత బస్సు ఒక జిల్లాకే ఇద్దామన్నారు. మొన్ననే లోకేష్ బాబు గారు నేను కలిస్తే అన్న ఆఫీసర్స్ ఒక జిల్లాకే అంటున్నారు, ఏం చేద్దామంటే చాలా గొప్పది, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఉచితం ఇద్దాం, పని లేకుండా మన ఆడ మనుషులు ఎక్కడికో ఒత్తొత్తుగా ఎవరు చేద్దామంటే లోకేష్ బాబు గారు ఆలోచించి ఆచరించారు. రేపు 15వ తారీఖున మహిళలు 5 రకాల బస్సుల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా